హాయ్ అండి. ఈరోజు అయితే మేము మా మామయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంటే నష్టపేట దగ్గర సంతమావలూరు అక్కడికైతే వెళ్ళాము. ఇదిగోండి అంటే మ్యారేజ్ ఇంటి దగ్గరే, ఇంకా అదంతా కొంచెం మంచిగా డెకరేషన్ అది చేసేసి మేము ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. నేను, మా మామయ్య వాళ్ళ పిల్లలు, మా పిన్ని, బాబాయి, ఇంకా మా రిలేటివ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ కలిసాము. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కళ్యాణం జరిగే వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ వచ్చేసి మా పిల్లలు, నేను ఎలా డెకరేషన్ చేశారో ఏంటి అని చూపిద్దామనేసి మేమైతే కొంచెం ఫొటోస్ అవి దిగేసి వీడియోస్ షూట్ చేసుకుంటున్నాము. అక్కడి నుంచి మా మామయ్య వాళ్ళ ఇది వచ్చేసి నుదురుపాడు. అక్కడ నుంచి సంతమావలూరుకి ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ బస్సులో అయితే ఇంకా వచ్చాము. ఇంకా నెక్స్ట్ కళ్యాణం దగ్గర కూర్చుంటే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళకైతే పూజారి స్టార్ట్ చేసేసారు. వీళ్ళ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 10:58కి ముహూర్తము. ఈలోపు కొంచెం ముందుగానే స్టార్ట్ చేసేసి పూజ అవి చేసి కరెక్ట్ 10:58కి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టించేశారు. కరెక్ట్ టయానికి మంచిగా ముహూర్తానికి పెళ్ళి జరిగింది. ఆ తర్వాత ఇంకా మేము మళ్ళీ వీళ్ళు అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వీళ్ళ సాంప్రదాయం ప్రకారం అప్పుడు మళ్ళీ పెళ్లి బట్టలు వేరే చేంజ్ చేస్తారంటే పెద్దవాళ్ళు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బట్టలు అయితే ఇచ్చారు. అవి చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ పెళ్ళి స్టార్ట్ అయ్యేలోగా మేమైతే భోజనం చేసేసి వచ్చి కూర్చున్నాము. ఇంకా అక్కడ వచ్చేసి పెళ్ళి ఇంకా స్టార్ట్ చేసేసారు. కన్యాదానము అవన్నీ అయిపోయాయి. తర్వాత మాంగళ్యధారణ. వీళ్ళకి వచ్చేసి జస్ట్ పసుపు తాడు ఏదో కడతారంట, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా, అదైతే కట్టారు. ఆ తర్వాత ఇంకా మేము వాళ్ళకి అరుంధతి నక్షత్రము అవన్నీ చూపించేసి అయిపోయిన తర్వాత ఇంకా పూజారి అందరినీ స్టేజ్ మీదకి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించమని చెప్పారు. ఇంకా అలా అందరూ పేర్స్గా వెళ్ళేసి పైకి స్టేజ్ మీదకి అయితే ఆశీర్వదించి వచ్చాము. పెళ్ళి అయితే నైట్ 10కి స్టార్ట్ అయితే మొత్తం అయిపోయి మేము అంతా అయ్యేసరికి దాదాపుగా 1:30 అయిపోయింది. ఇంకా మేము స్టేజ్కి ఎదురుగా కూర్చొని అయితే మ్యారేజ్ అయితే మొత్తం చూసాము. మిడ్నైట్ ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు, నిద్ర కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ పెళ్ళి అయిపోయే టైంకైతే నిద్ర కూడా పోయారులేండి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మేము రిటర్న్ పెళ్ళికూతురు దగ్గర మా రిలేటివ్స్ 2-3 ఉంచేసి మిగిలిన వాళ్ళంతా మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేసి